హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో నేను మీకు ముందుగా ప్రామిస్ చేసినట్లే ఏ కాలేజ్లో ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తా అన్నా కదండి. అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. సో 27 నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయొచ్చు కదండి. సో దానికంటే ముందు నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా టాస్క్ మీద ఇంకా వీడియో చేయబోతున్నా అండి. సో ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ కాలేజ్ అనేది టాస్క్లో రిజిస్టర్ అయిందా లేదా, ఎందుకంటే బెటర్ ప్లేస్మెంట్స్ కోసం మీ కాలేజ్ అనేది టాస్క్లో రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు బెటర్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మనం మీ కాలేజ్ టాస్క్లో రిజిస్టర్ అయిందో లేదో నేను చేసే వీడియో చెక్ చేసుకోండి. సో వన్స్ రిజిస్టర్ అయి ఉంటే కనుక మీరు ఆ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్లో ఆప్ చేసుకోండి. సో నెక్స్ట్ అట్లనే మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్గా మనం ఈరోజు వచ్చేసి అన్ని కోర్సెస్ అనేవి ఒక వీడియో చేయడం పాసిబుల్ కాదండి, అది మీకు కూడా తెలిసిన విషయమే కదా. సో ఫస్ట్గా మనం ఈరోజు వచ్చేసి లాంగ్వేజ్ తీసుకుందాం. సో ఎంఏ లాంగ్వేజ్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎంకామ్ ఇంకా సైన్స్ గ్రూప్స్ చేస్తే, అదేవిధంగా పార్ట్ 3లో ఎంఏ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేద్దామండి. సో ముందుగా నేను చెప్పేది ఒకటే అండి అందరికీ, ఎవరైతే ఈ వెబ్ ఆప్షన్స్కి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మంచి సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి సీట్ వస్తుందేమో అని ట్రై చేద్దామని చెప్పేసి ఎవరైతే ఆప్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. మీరు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన ఇన్స్ట్రక్షన్లో చూసుకున్నట్లయితే బెస్ట్ ఆఫ్ 2 తీసుకునే ఛాన్స్ లేదండి. సో ఫస్ట్ ఫేజ్లో మంచి సీట్ వస్తే ఓకే, సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీరు దానికన్నా బెటర్ కాలేజ్ అయితే ఆప్ చేసుకోండి. అంతే తప్పితే దానికన్నా వర్స్ట్ కాలేజ్ ఏదైనా ఉంటే దానికి ఆప్ చేసుకోకండి. ఎందుకంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో వచ్చిన వర్స్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికన్నా బెటర్ కాలేజ్కి అయితే ట్రై చేసుకోండి. అందుకని చెప్పేసి బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ మీద వీడియో చేస్తాం. అదేవిధంగా క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ ఎలాగో ఆప్ చేసుకుంటారో నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. ఇంకోటి, ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వచ్చిందని చెప్పేసి లేదన్నా నేను క్యాంపస్లో రెగ్యులర్ ట్రై చేస్తాను సెకండ్ ఫేజ్లో అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయినా రెగ్యులర్ అయినా మీకు కంప్లీట్ రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. మీకు కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకెందుకు వరీ అవ్వవసరం ఉంది. సో అందుకని చెప్పేసి రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయినా మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఉంటే జాయిన్ అయిపోవడమే బెటర్. సో లేట్ చేయకుండా ఫస్ట్ మనం తెలుగు గురించి చూద్దాం. సో ఎంఏ తెలుగులో మనకి ఏవి కాలేజ్లో వచ్చేసి 40 సీట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూసినట్లయితే 39 ఫిల్ అయ్యాయి. అంటే 1 సీట్ అనేది ఏవి కాలేజ్లో మనకి తెలుగుకి అవైలబుల్ ఉందండి. సో ఈ 1 సీట్ వచ్చేసి మోస్ట్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఏవి కాలేజ్కి ఆప్ చేసుకోలేనట్లయితే మీకు జనరల్ క్యాండిడేట్కి ఛాన్స్ ఉంటుందండి, జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎవరైనా మంచి ర్యాంక్ హోల్డ్ చేసి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలాంటి రిజర్వేషన్స్ లేకపోయినా కూడా మీకు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను మెయిన్గా ఇంపార్టెంట్ కాలేజ్, మంచి కాలేజ్ ఇంకా సబ్ క్యాంపస్నే కన్సిడర్ చేస్తాను అండి వీడియోలో, ఎందుకంటే అన్ని కాలేజ్ చూడాలంటే కష్టం కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిజాం సబ్ క్యాంపస్ అండి. సో దీంట్లో రెగ్యులర్ సీట్స్ చూడండి. సో ఏంటంటే అన్ని కాలేజ్ చెప్పాలంటే అయ్యే పాసిబుల్ కాదు కదండి. సో మనం ఆల్రెడీ ఛానల్లో చేయడం జరిగింది కాలేజ్ ఇంటేక్ మీద. లాస్ట్ ఇయర్ ఇంటేక్ని టాలీ చేసి నేను చెప్తున్నాను అండి. సో నిజాం కాలేజ్లో రెగ్యులర్ సీట్స్ అనేవి అయితే అన్నీ ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ చూడండి. సో సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ 10కి 10 ఫిల్ అయిపోయాయండి. సో నిజాం సబ్ క్యాంపస్లో అయితే సీట్స్ లేవు. సో నెక్స్ట్ అట్లానే కోటి ఉమెన్స్ కాలేజ్ చూద్దాం, రెగ్యులర్ సీట్స్. సో కోటి ఉమెన్స్ కాలేజ్లో రెగ్యులర్ వచ్చేసి 20, పేమెంట్ వచ్చేసి 10 ఉన్నాయి కదండి. సో నెక్స్ట్ అట్లనే సో రెగ్యులర్ సీట్స్ చూస్తే సో రెగ్యులర్ 20 ఉన్నాయండి, పేమెంట్ వచ్చేసి 10 ఉన్నాయి కదా. అది వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్. సో అందులో ఎన్ని ఫిల్ అయ్యాయండి, ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయిపోయినట్టు ఉన్నాయి కదా. చూసుకున్నట్లయితే రెగ్యులర్లో 20కి 20% ఫిల్ అయిపోయాయండి. సో సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం, పేమెంట్ సీట్స్ చూద్దాం. నాకు తెలిసి సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఫిల్ అయిపోయాయండి. సో కోటి ఉమెన్స్ కాలేజ్లో అయితే తెలుగుకి ఛాన్సెస్ లేవు. సో నేను చాలా చూసానండి ఆర్ట్స్ కోర్సెస్లో, లైక్ మాస్ కమ్యూనికేషన్కి అయితే లాస్ట్ ఇయర్ ఇంటేక్ 54 సీట్స్ ఉంటాయి. ఈ ఇయర్ 40 ఫిల్ అయ్యాయి కాబట్టి ఇంకా 14 సీట్స్ ఛాన్స్ ఉన్నాయి. సో మనం లాస్ట్ ఇయర్ ఇంటేక్తో కంపేర్ చేసి చెప్తున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సీట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదండి. సో ఇది బేసిక్ అజంప్షన్ కింద మీరైతే కన్సిడర్ చేయండి దీన్ని. నెక్స్ట్ ఓయూ మెయిన్ క్యాంపస్లో చూద్దాం. సో ఓయూ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ 30, పేమెంట్ వచ్చేసి 10 కదండి.
సో రెగ్యులర్ 30 కదా, సో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయో చూద్దాం. చూసినట్లయితే 30 అవుట్ ఆఫ్ 30 ఫిల్ అయిపోయాయండి రెగ్యులర్ సీట్స్. నెక్స్ట్ పేమెంట్ చూసినట్లయితే తెలుగుకి తక్కువ ఉండండి, వెరాజ్ హిందీ, ఇస్లామిక్ స్టడీస్, ఉర్దూ వీటికైతే చాలా సీట్స్ ఉన్నాయండి ఇంకా. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కూడా ఫిల్ అయిపోయాయి ఓయూ క్యాంపస్లో. సో తెలుగుకి క్యాంపస్ సీట్స్ అయితే లేవండి. సో ఏమైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా మంచి ర్యాంక్ హోల్డర్స్ ఉంటుంటే ఎక్స్ట్రాగా సీట్స్ అయితే అలాట్ చేస్తారు వీళ్ళకి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్యూ క్యాంపస్ చూద్దామండి. సో ఎస్యూ క్యాంపస్లో థర్టీకి 30 ఫిల్ అయిపోయాయి కాబట్టి సో ఎస్సీ క్యాంపస్లో నో ఛాన్స్. నెక్స్ట్ అట్లానే ఎంజీయూ క్యాంపస్ చూడండి. సో ఎంజీయూ క్యాంపస్లో 40 సీట్స్ ఉంటే 39 ఫిల్ అయ్యాయి. సో ఒక సీట్ అనేది స్పెషల్ కేటగిరీ స్టూడెంట్కి ఉంది. సో మెజారిటీ చెప్పాలంటే ఆర్ట్స్ కోర్సెస్లో చాలా సీట్స్ ఉన్నాయండి. తెలుగు లాంగ్వేజ్లో కొంచెం తక్కువ ఉన్నాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా తక్కువనే ఉన్నాయి. సో కొన్ని రేర్ అంటే తక్కువగా ఆప్ట్ చేసుకునే కోర్సెస్ లైక్ హిందీ, ఇస్లామిక్ స్టడీస్ వీటిలో ఉన్నాయి. అదేవిధంగా ఆర్ట్స్లో కూడా కొన్ని కోర్సెస్లో బాగానే సీట్స్ ఉన్నాయండి. సో ఒకటే వీడియో చేయలేం కాబట్టి వాటిని కూడా షేర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో కేఈ కూడా చూసారు కదా, ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ అట్లా టీయూ చూద్దాం. సో టీయూ వచ్చేసి వన్ సీట్ అయితే ఉంది కదండి అవైలబుల్గా. సో ఇది వచ్చేసి మోస్ట్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ లేకపోతే జనరల్ క్యాండిడేట్స్లోనే మంచి ర్యాంక్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ క్యాండిడేట్ అంటే ఇన్ ద సెన్స్ ఓసీ వాళ్ళని కాదండి, ఎవరైనా కేటగిరీలో రిజర్వేషన్స్ ఉన్నా కూడా సెకండ్ ఫేజ్లో అందరూ జనరల్ అయిపోతారు కాబట్టి. సో ఎవరైనా మంచి ర్యాంక్ హోల్డ్ చేస్తుంటే ఎన్సీసీ క్యాండిడేట్స్ కాకుండా, స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ కాకుండా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి హిందీ చూద్దాం. సో హిందీ చూసినట్లయితే మనం ఓయూ క్యాంపస్ చూద్దామండి ఫస్ట్. సో ఓయూ క్యాంపస్లో 1 సీట్ అయితే ఉంది హిందీ వాళ్ళకి. నెక్స్ట్ ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి 10 అవుట్ ఆఫ్ 10. సో ఓయూలో ఒక సీట్ అవుతుంది హిందీ వాళ్ళకి, దట్ టు మోస్ట్లీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ లేకపోతే జనరల్ క్యాండిడేట్కి అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది, మంచి ర్యాంక్ హోల్డర్కి. సో నెక్స్ట్ అట్లనే కోటి ఉమెన్స్ కాలేజ్ చూద్దాం రెగ్యులర్. సో కోటి ఉమెన్స్లో 18 సీట్సే ఫిల్ అయ్యాయండి. యాక్చువల్గా కోటి ఉమెన్స్ రెగ్యులర్ సీట్స్ 20 సీట్స్, సో అంటే 2 సీట్స్ ఇంకా ఉన్నాయి కోటి ఉమెన్స్లో. సో ఎవరైనా గర్ల్ క్యాండిడేట్ హిందీ వాళ్ళు ఉంటుంటే కోటి ఉమెన్స్కి ట్రై చేయమని చెప్తున్నాం. సో నెక్స్ట్ అట్లా సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే కోటి ఉమెన్స్లో ఇంకా ఏం సీట్స్ ఇవ్వలేదండి. సో చూద్దాం. నెక్స్ట్ అట్లనే పీజీ సికింద్రాబాద్ కాలేజ్ చూస్తే టీయూ క్యాంపస్ చూస్తున్నాం మనం. టీయూ క్యాంపస్లో
రెగ్యులర్ సీట్స్ వచ్చేసి టీయూ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ వచ్చేసి 30 సీట్స్ ఉన్నాయండి. సో 30లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి? అరౌండ్ 16 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయండి. అంటే అరౌండ్ 14 సీట్స్ వరకు టీయూ క్యాంపస్లో ఇంకా ఛాన్స్ ఉందండి. సో ఎవరైనా నిజామాబాద్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే టీయూకి ట్రై చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు కూడా టీయూ వెళ్ళడానికి అంత మనం యూనివర్సిటీ వైజ్ చూసుకుంటే మన ఫస్ట్ ఓయూ క్యాంపస్ ఇస్ ఆన్ ది టాప్ తెలుసు కదా. నెక్స్ట్ కేయూ క్యాంపస్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎస్యూ కూడా మంచి క్యాంపస్ అండి. తర్వాత టీయూ మంచి క్యాంపస్, ఎంజీయూ, పియూ వీటితో పోల్చుకుంటే. సో నెక్స్ట్ అట్లానే అరబిక్ చూసుకున్నట్లయితే ఓయూ క్యాంపస్లో 14 సీట్స్ ఫిల్ అయ్యాయండి. సో అరబిక్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. సో ఓయూ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ 30 ఉన్నాయి, పేమెంట్ సీట్స్ 12 ఉండే. సో ఆన్ ఏ హోల్ 42 సీట్స్ ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడ చూసినట్లయితే 16 సీట్స్ ఫిల్ అయ్యాయి. సో ఎవరైనా ఇంకా అరబిక్ వాళ్ళు ఉంటే స్టిల్ ఓయూ క్యాంపస్కి ఛాన్స్ ఉన్నాయండి. సో ఎవరైనా రివాల్యూషన్ లేదా సప్లీస్లో క్లియర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు ట్రై చేసుకోవచ్చు. స్టిల్ ఓయూ క్యాంపస్లో డైరెక్ట్ ఛాన్స్ ఉందండి సో అరబిక్ వాళ్ళకి. సో నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇస్లామిక్ స్టడీస్ చూద్దామండి. సో ఇస్లామిక్ స్టడీస్లో దీంట్లో కూడా ఓయూ మెయిన్ క్యాంపస్లో 40 సీట్స్, అదేవిధంగా రెగ్యులర్లో 12 సీట్స్, ఆన్ ఏ హోల్ 42 సీట్స్ ఉండాలి. సో రెగ్యులర్లో వచ్చేసి 24 సీట్స్ ఫిల్ అయ్యాయండి. అంటే ఇంకా 6 సీట్స్ ఉన్నాయి ఇస్లామిక్ స్టడీస్ వాళ్ళకి ఓయూ క్యాంపస్లో రెగ్యులర్ సీట్. అది కూడా ఫీజు వచ్చేసి 3000 ఉంటుందండి. సో ఈ లిస్ట్ అనేవి మనం ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని కాలేజ్ నేను చెప్పలేకపోతున్నాను కదా. సో మీరు పర్టికులర్ కోర్స్ అన్ని కోర్సెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి కోర్స్ ఉందండి. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, సో ఈ విధంగా అన్ని కోర్సెస్ మీద మనం వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ ఇంటేక్ని మీరు టాలీ చేసుకుని మీరే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో కంపేర్ చేసుకుని మీరే చూడొచ్చు కూడా. సో వ్యూస్ కోసమని కాదు, సో మీరు బెటర్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాం. సో చూడండి, మీకే ఎర్లీగా పాసిబుల్ అయితే మీరే చూడండి, లేకపోతే నేనైతే ఖచ్చితంగా అన్ని కోర్సెస్ మీద వీడియో అయితే చేస్తాను అండి. సో 2-3 వీడియోస్లో అయితే నేను వెబ్ ఆప్షన్స్ కన్నా ముందే ఐ మీన్ బై 27th లోపే నేను వీడియోస్ అయితే చేసి పెడతాను అండి. సో నెక్స్ట్ కోర్స్ చూసినట్లయితే ఉర్దూ అండి. సో ఉర్దూ చూస్తే ఓయూ క్యాంపస్లో వచ్చేసి యాక్చువల్గా ఓయూ క్యాంపస్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 60 రెగ్యులర్ సీట్స్, 20 పేమెంట్ సీట్స్, ఆన్ హోల్ 80 సీట్స్ ఉండాలండి. సో ఈ ఇయర్ అయితే అంత అలా ఫిల్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ చూసినట్లయితే ఓయూ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ చూద్దాం. సో కొంచెం ఇన్కన్వీనియన్స్కి సారీ అండి. యాక్చువల్గా నేను ఈ వీడియో నిన్ననే చేశాను, కానీ ఆడియో అనేది మిస్ అయింది. సో నేను ఈ ఆడియో అనేది సపరేట్గా చేసి మర్జ్ చేస్తున్నా. కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉండొచ్చు. సో మ్యాక్సిమం నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. సో ఈ ప్రాంప్టింగ్కి సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్. నెక్స్ట్ ఉర్దూ ఓయూ క్యాంపస్లో 11 సీట్స్ ఫిల్ అయ్యాయండి యాక్చువల్గా. సో చాలా సీట్స్ వరకు ఉంటాయండి ఖచ్చితంగా. మీకు ఉర్దూ వాళ్ళకైతే ఓయూ క్యాంపస్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓయూ క్యాంపస్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఇస్లామిక్ స్టడీస్, హిందీ, ఉర్దూ వీళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సో కోటి ఉమెన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ ఇప్పుడు చూసిన కోటి ఉమెన్స్ కదండి. కోటి ఉమెన్స్లో వచ్చేసి 20 రెగ్యులర్, 10 పేమెంట్ ఉందండి. సో 10 పేమెంట్ సీట్స్లో 3 ఫిల్ అయ్యాయి కాబట్టి 7 సీట్స్ ఉన్నాయి. సో స్టిల్ చాలా ఛాన్సెస్ ఉన్నాయండి మీకైతే. సో చాలా తక్కువ మంది చేసే కోర్సెస్ కాబట్టి మీరు డైరెక్ట్ ఓయూ క్యాంపస్లోకి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రిపరేషన్ అనేది బాగా ఇచ్చుకోవచ్చు అండి. సో లైక్ కాంపిటేటివ్ కానీ. సో ఇది వచ్చేసి 15 సీట్స్ ఫిల్ అయ్యాయండి. ఓయూ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ సీట్స్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 60 సీట్స్ ఉన్నాయి. మరి ఇయర్ కాంపిటీషన్ తక్కువ ఉందేమో. సో సెకండ్ ఫేజ్లో స్టిల్ ట్రై చేయొచ్చు వీళ్ళు, చాలా సీట్స్ ఉన్నాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ ఇంకా అసలు ఫిల్ అవ్వలేదండి సీట్స్. సో వీళ్ళకైతే చాలా హెవీ ఛాన్సెస్ ఉన్నాయి. సో రివాల్యూషన్ అండ్ 6 సెమ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు. స్ట్రైట్ త్రూ ఓయూ క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందామండి. సో ఇంగ్లీష్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా. సో 1 by 1 చూద్దాం. మెయిన్ కాలేజ్ చూద్దాం. సో ఫస్ట్ అరోరా
వన్ ఆఫ్ ది బెటర్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి అరోరాలో చెక్ చేద్దాం. సో చూసినట్లయితే అరోరా ఈ ఇయర్ యాడ్ అయిందండి యాక్చువల్గా. కొన్ని మెయిన్ కాలేజ్ చూస్తామండి. లైక్ మనం సబ్ క్యాంపస్ అండ్ క్యాంపస్లో చూద్దాం సీట్స్ ఎన్ని ఉన్నాయో. సో కోటి ఉమెన్స్ కాలేజ్ చూసినట్లయితే యాక్చువల్గా రెగ్యులర్ సీట్స్ వచ్చేసి కోటి ఉమెన్స్లో 20 సీట్స్ అండి. సో 20కి ఎన్ని ఫిల్ అయ్యాయి? 20 అవుట్ ఆఫ్ 20 ఫిల్ అయ్యాయండి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే 10 సీట్స్ ఉన్నాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా సెలెక్ట్ చేసి చూద్దాం. సో సెల్ఫ్ ఫైనాన్స్ చూసినట్లయితే 10 అవుట్ ఆఫ్ 10 ఫిల్ అయ్యాయండి. సో నా మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇంటేక్తో మనం ఇక్కడ కంపేర్ చేసి చూస్తున్నామండి. ఇయర్ కాలేజ్ లిస్ట్లో ఇంటేక్ ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంటేక్తో కంపేర్ చేస్తున్నాం. సో మోస్ట్లీ సీట్స్ అనేవి అయితే ఇంకా కొంచెం పెరుగుతాయి. ఇంకా సెకండ్ ఫేజ్లో మీకు 500 సీట్స్ యాడప్ అవుతున్నాయి. సో మోస్ట్లీ సీట్స్ అయితే నేను చెప్పేదానికన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు తప్పితే తగ్గదు. సో అందుకని చెప్పేసి మీకు బేసిక్ అజంప్షన్ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాండి. సో లాస్ట్ ఇయర్ ఇంటేక్తో కంపేర్ చేసి ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ని కంపేర్ చేసి చూస్తున్నాం. సో కొంచెం లెంతీ అవ్వచ్చు, కాకపోతే అన్ని కోర్సెస్ అయితే చేస్తా అండి. సో ఈ వీడియోలో లాంగ్వేజ్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో ఎంకామ్ అండ్ మనం సైన్స్ కోర్సెస్ గురించి చేద్దాం. నెక్స్ట్ అట్లానే ఎంఏ కోర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీటి హిస్టరీ కానీ చాలామంది అడుగుతున్నారు, జియాలజీ కానీ. సో అందరికి ఎవరైతే మన వాళ్ళు ఎక్కువ మన ఛానల్లో బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారో సో వీళ్ళందరి కోసం వీడియోస్ అయితే చేస్తాను, ఖచ్చితంగా తప్పకుండా చేస్తాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్ క్యాంపస్లో అయితే సీట్స్ ఫిల్ అయిపోయాయండి ఇంగ్లీష్కి. సో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా మంచి ర్యాంక్ హోల్డ్ చేసి వాళ్ళకైతే ఎక్స్ట్రా సీట్ అయితే అలాట్ చేసే ఛాన్స్ ఉందేమో, కానీ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ లేదు. ఐ మీన్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఛాన్స్ లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం ఓఈ క్యాంపస్లో. సో 10 అవుట్ ఆఫ్ 10 ఫిల్ అయిపోయాయి. సో మెయిన్ క్యాంపస్లో కూడా నో ఛాన్సెస్. సో నిజాం కాలేజ్ చూద్దామంటే రెగ్యులర్ సీట్స్ నిజాం కాలేజ్లో చూసినట్లయితే 30 అవుట్ ఆఫ్ 30 ఫిల్ అయిపోయాయి. సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే నిజాంలో 6 సీట్స్ ఫిల్ అయ్యాయి. 6 ఉన్నాయండి యాక్చువల్ సీట్స్ కూడా 6 సీట్సే ఉన్నాయి. సో నిజాంలో అయితే అయిపోయాయండి. ఎవరైతే 6 చూసి ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారేమో, లేదా యాక్చువల్ సీట్ 6 అండి. సో మీరు ఇంటేక్తో కంపేర్ చేసి చూడొచ్చు లాస్ట్ ఇయర్ ఇంటేక్తో. సో ఇంగ్లీష్కి అయితే చాలా లెస్ ఛాన్సెస్ అండి. సో ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నాయి సీట్స్. ఇంకా క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ది సీట్స్ అనేవి అయితే 100% అయిపోయాయండి. సో నెక్స్ట్ కోర్స్ చూసినట్లయితే సాంస్క్రిట్ చూద్దాం. సో సాంస్క్రిట్ వాళ్ళు కూడా మన ఛానల్లో చాలామంది ఉన్నారు కదా. సో ఓయూ మెయిన్ క్యాంపస్లో చూద్దాం. ఓయూ మెయిన్ క్యాంపస్లో 30 సీట్స్ ఉన్నాయండి సాంస్క్రిట్కి. సో రెగ్యులర్ సీట్స్, పేమెంట్ సీట్స్ అయితే 12 సీట్స్ ఉన్నాయి. ఆన్ హోల్ 42 సీట్స్ అయితే ఉన్నాయండి. సో 1 సీట్ అయితే రెగ్యులర్ సీట్ ఉంది. నెక్స్ట్ అట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తే ఇంకొక సీట్ ఉందండి. సో ఆన్ హోల్ 2 సీట్స్ అయితే సాంస్క్రిట్ వాళ్ళకి ఇంకా స్టిల్ ఓయూ క్యాంపస్లో ఉన్నాయి. ఈ ఇయర్ ఎక్స్ట్రాగా ఒక ప్రైవేట్ కాలేజ్ కూడా యాడ్ అయిందండి. సో మీకు సీట్స్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే అయినాయి కదా. సో నెక్స్ట్ కోర్సెస్ అనేవి నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చేస్తాను అండి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా అయితే స్ప్లిట్ చేద్దాం వీడియోస్ని. సో నేను వచ్చేసి ఇంకా టీఎంఐ ఈవెంట్స్ అని చెప్పేసి స్పెషల్గా గర్ల్స్కి జాబ్స్ పోస్ట్ చేస్తున్నారండి 27th. అదేవిధంగా మీకు తెలిసే అనుకుంటా పోలీస్ రిక్రూట్మెంట్ జాబ్ కనెక్ట్ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అనేది అయితే పెట్టింది. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సో పార్ట్ టైం జాబ్స్ అదేవిధంగా ఫుల్ టైం జాబ్స్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. సో దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. సో